బాగా టైర్డ్ అయిపోతున్నారు. ఇవాళ ఒక్కరోజు రెస్ట్ తీసుకోవచ్చు కదా. రెస్టా? ఇవాళ అస్సలు కుదరదు. ఎందుకు కుదరదు? ఇవాళ హాలిడేనే కదా, ఎక్కువ బుకింగ్స్ ఏమీ ఉండవు కదా. ఉంటాయి, హాలిడే రోజే ఎక్కువ బుకింగ్స్ ఉంటాయి. పైగా డబుల్ పేమెంట్ కూడా వస్తుంది తెలుసా. అందుకే నేను హాలిడే రోజు అస్సలు రెస్ట్ తీసుకోకూడదు. ఇదిగో బుకింగ్ వచ్చింది చూడు. అయితే వెళ్ళక తప్పదా? తప్పదు, వెళ్ళాలి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మీరు అర్జెంటుగా అత్తాపూర్ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి. హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. హలో 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 వినపడుతుందా? ఇప్పుడు వినబడుతుంది సార్, చెప్పండి. మా అమ్మగారి పరిస్థితి క్రిటికల్గా ఉందండి. బంజారా హిల్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. మీరు అర్జెంటుగా అత్తాపూర్లో ఉన్న బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ తీసుకురండి. ఓకే అండి. కొంచెం తొందరగా తీసుకురండి. మా అమ్మగారి ప్రాణాలు ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నాయి. అలాగేనండి, వెంటనే బయలుదేరుతున్నాను. ఉంటాను. శ్యామ, ఎవరికో అర్జెంటుగా బ్లడ్ అవసరం అంట, నేను వెళ్ళాలి. వస్తాను. కన్నయ్య, పాపం ఆవిడెవరో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారంట. ఆవిడ ప్రాణాలు నువ్వే కాపాడాలి. బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ వచ్చిందంటే అత్తయ్య రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. ఆవిడకి ఆ ఛాన్స్ రాకుండా ఉండాలంటే బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ రాకుండా ఉండాలి. బ్లడ్ రాకుండా ఎలా ఆపాలి? బావగారు ఫోన్ తీసుకొని ఆ రైడ్ క్యాన్సిల్ చేస్తే బ్లడ్ రాదు కదా. ఎస్. ఏమండి, బ్లడ్ వచ్చిందా అండి? దారిలో ఉన్నట్టున్నాడు. బావగారు, ఏంటమ్మా? నా ఫోన్ సిగ్నల్ సరిగ్గా లేదు. మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? ఒక కాల్ చేసుకొని ఇస్తాను. అలాగేనమ్మా. హలో రాధిక, సారీ, నాకు రావటానికి కుదరట్లేదు. మా అత్తయ్య గారు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయారు. హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. ప్లేట్లెట్స్ బాగా పడిపోయాయట. బ్లడ్ ఎక్కించాలి అన్నారు. మా అదృష్టం బాగుండి బ్లడ్ దొరికిందిలే. ఓకే, ఉంటాను. బ్లడ్ బ్యాంక్ వెళ్ళడానికి ఇంకా 5 నిమిషాలు పట్టేలా ఉంది. అమ్మయ్యా, ఇంకా బ్లడ్ రాదు. ఇదేంటి, రైడ్ క్యాన్సిల్ చేశారు? బహుశా అక్కడ దగ్గరలోనే బ్లడ్ దొరికిందేమోలే. థ్యాంక్ యూ బావగారు. మా అమ్మగారి పరిస్థితి క్రిటికల్గా ఉందండి. మా అమ్మగారి ప్రాణాలు ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నాయి. వాళ్ళ అమ్మ కండిషన్ సీరియస్గా ఉందని చెప్పాడు అతను. ఆ మాట వినగానే అమ్మ గుర్తొచ్చింది. అమ్మ ఎవరికైనా అమ్మే కదా. హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ అమ్మ ఎలా ఉందో చూసొద్దాం. అమ్మని చూసినంత ఆనందంగా ఉంటుంది.
అయ్యో నామతి మండ. ఇందాక హడావిడిగా అఖిల్ బాబుని లంచ్ బాక్స్ కూడా ఇవ్వకుండా పంపించాను. భోజనానికి ఇంటికి రమ్మని ఫోన్ చేస్తాను. ఇదేంటి నాట్ రీచబుల్ అని వస్తుంది? ఏదో ఫోన్ వస్తున్నట్టుందే. ట్రాఫిక్ మధ్యలో ఆపి మాట్లాడడం ఎందుకు? హాస్పిటల్కి వెళ్ళాక మాట్లాడతాను. ఇదేంటి కాల్ రింగ్ అవుతున్నా కూడా లిఫ్ట్ చేయడం లేదు. మళ్ళీ ట్రై చేస్తాను. ఇదేంటి 2 సార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు. ఏంటమ్మా తులసి, ఏంటలా టెన్షన్ పడుతున్నావు? ఏం జరిగిందమ్మా? అంటే ఆయనకేమైంది? ఆయనకేం కాలేదండి. ఆయన లంచ్ బాక్స్ తీసుకువెళ్ళడం మర్చిపోయారు. ఓస్, ఇంతేనా? దానికెందుకమ్మా ఎంత టెన్షన్ పడుతున్నావు? లంచ్ బాక్స్ తీసుకెళ్ళకపోతే బయట హోటల్లో తింటారులే. ఆయనలా బయట తినరండి. ఎంత లేట్ అయినా ఇంటికొచ్చే తింటారు. అవునా? అయితే లంచ్కి ఇంటికి రమ్మని ఫోన్ చేయి. ఫోన్ చేశానండి, కానీ ఆన్సర్ చేయలేదు. బిజీగా ఉండుంటారులే అమ్మా. ఎంత బిజీగా ఉన్నా నేను ఫోన్ చేస్తే ఆన్సర్ చేయకుండా ఉండరు. అందుకే నాకేదో టెన్షన్గా ఉంది. అలా ప్రతిదానికి టెన్షన్ పడితే ఎలాగమ్మా? బైక్ మీద కస్టమర్స్ ఉన్నప్పుడు బైక్ ఆపి ఫోన్ మాట్లాడితే కస్టమర్స్ విసుక్కుంటారు కదా. అందుకని కస్టమర్ని దింపాక ఫోన్ చేస్తారులే. నువ్వేం కంగారు పడకు. ఒకవేళ ఆయన లాంగ్ డ్రైవ్కి వెళ్ళినా కూడా లంచ్ టైంకి వెనక్కి రాలేరు. అయితే ఓ పని చేయమ్మా, నువ్వు లంచ్ బాక్స్ రెడీ చేయి. బ్రదర్ ఫోన్ చేయగానే ఆయన ఎక్కడున్నాడో కనుక్కొని ఆ లంచ్ బాక్స్ తీసుకొని నేనే వెళ్ళిస్తాను. చాలా థ్యాంక్స్ అండి. మనలో మనకి థ్యాంక్స్ ఏంటమ్మా? నువ్వు లంచ్ బాక్స్ రెడీ చేయి, నేను తీసుకెళ్తాను. అలాగేనండి. 1 నిమిషం కూర్చోండి, ఆ. ఇప్పుడే తీసుకొస్తాను. మీ దృష్టిలో నా మీద ఇలాంటి మంచి ఇంప్రెషన్ పడితేనే మీరు నా వల్ల ఈజీగా పడతారు. ఏంటండి, బ్లడ్ బ్యాంక్ నుంచి ఇంకా బ్లడ్ రాలేదేంటి? వస్తుంది వైదేహి. ట్రాఫిక్ టైం కదా, రావడం కొంచెం లేట్ అవుతుంది. బ్లడ్ రావటం లేట్ అవ్వటం కాదు, సమయానికి బ్లడ్ అందక అత్తయ్యే లేట్ అత్తయ్య అయిపోతుంది. ఆ అత్తయ్య ఫోటోకి దండ పడిపోతుంది. వీళ్ళేంటి ఇక్కడున్నారు? డాడీని ఏమైనా హాస్పిటల్ తీసుకొచ్చి ఉంటారా? సార్, బ్లడ్ వచ్చిందా? ఇంకా రాలేదు డాక్టర్. మమ్మీకి ఎలా ఉంది డాక్టర్? కండిషన్ క్రిటికల్ గానే ఉందండి. మమ్మీకి ఏమైంది? ఆవిడ ప్లేట్లెట్ కౌంట్ విపరీతంగా పడిపోతున్నాయి. వీలైనంత తొందరగా బ్లడ్ ఎక్కించకపోతే చాలా కష్టం. అంటే బ్లడ్ బ్యాంక్ కి వెళ్ళమని రైడ్ బుక్ చేసింది అన్నయ్య అన్నమాట. మరెందుకు క్యాన్సిల్ చేశాడు?
ఒకసారి ఆ బ్లడ్ తీసుకొచ్చి అతనికి ఫోన్ చేయండి. ఎంత దూరం వచ్చాడో తెలుస్తుంది కదా. అలాగే. ఇదేంటి రైడ్ క్యాన్సిల్ అయింది? క్యాన్సిల్ అవ్వడం ఏంటి బావా? ఒకసారి ఇవ్వండి చూస్తా. అతనే రైడ్ క్యాన్సిల్ చేశాడు బావా. బహుశా ఇంత దూరం రావటం ఇష్టం లేక అతనే రైడ్ క్యాన్సిల్ చేసుకొని ఉంటాడు. అంటే ఐశ్వర్య వదినే రైడ్ క్యాన్సిల్ చేసి ఉంటుందా? డాక్టర్, ఆ బైక్ అతను రైడ్ క్యాన్సిల్ చేసుకున్నాడు. బ్లడ్ ఇంకా రాలేదు. అవునా? ఆవిడ కండిషన్ చాలా సీరియస్గా ఉందండి. బ్లడ్ ఎక్కించకపోతే పరిస్థితి చేయి దాటేలా ఉంది. పోనీ ఆ గ్రూప్ బ్లడ్ డోనర్స్ ఎవరైనా ఉన్నారేమో ఎంక్వైరీ చేయండి. కనీసం 2-3 డోనర్స్ అన్న అవసరం ఉంటుంది. వెంటనే ఆ ప్రయత్నం చేయండి. అలాగే డాక్టర్. ఇప్పటికిప్పుడు ఆ గ్రూప్ డోనర్స్ ఎవరు దొరుకుతారండి? నువ్వేం టెన్షన్ పడకు వైదేహి. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను ట్రై చేస్తాను. హలో సుహాన్, మా మమ్మీకి బ్లడ్ కావాలి. హలో అక్క, బాధపడకక్క, బాధపడకు. దేవుడు అత్తయ్య గారిని కాపాడతాడు. ఒక్క నిమిషం ఆగండి, ఒకసారి ఆయనకి కాల్ చేస్తాను. ఇప్పటి వరకు ఒక ఫోన్ కూడా చేయలేదు. టెన్షన్ పడకమ్మా, నిఖిల్ గారు ఇంకా రైడ్లోనే ఉండుంటారు. ఇంతసేపు కాల్ చేయకుండా ఆయన ఎప్పుడూ లేరండి. అదే నాకు టెన్షన్గా ఉంది. అమ్మయ్య, ఫోన్ చేశారు. ఇప్పుడు నీ టెన్షన్ తగ్గిపోయింది కదమ్మా, మాట్లాడు. హలో నిఖిల్ బాబు. నిఖిల్ బాబా, పక్కన ఎవరైనా ఉన్నారా? నేను బ్రహ్మాజీ గారు మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఎందుకు వెయిట్ చేస్తున్నారు? మీరు లంచ్ బాక్స్ మర్చిపోయి వెళ్ళారు కదా. మీరు ఎక్కడున్నారో చెప్తే బ్రహ్మాజీ గారు ఎక్కడికి వచ్చి లంచ్ బాక్స్ ఇస్తానంటున్నారు. స్పీకర్ ఆన్ చేస్తుందా? నువ్వేం మాట్లాడకు, నేను చెప్పేది మాత్రం విను, సరేనా? మమ్మీకి ఒంట్లో బాగోలేదు. బంజారా హిల్స్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోయాయట. చాలా బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది. నువ్వు వెంటనే బయలుదేరి హాస్పిటల్కి వచ్చేసి. అలాగే నిఖిల్ బాబు, ఉంటాను. ఎక్కడున్నాడంట మా బ్రదర్? ఆయన దగ్గరలోనే ఉన్నారంటండి. ఓ అవునా? లంచ్ బాక్స్ ఇవ్వమ్మా, నేను వెళ్ళి ఇచ్చేస్తాను. అవసరం లేదండి, నేనే తీసుకువెళ్తాను లంచ్ బాక్స్. నీకెందుకమ్మా శ్రమ? ఇటివ్వు, నేను ఇచ్చేస్తాను. లేదండి, ఆయన నన్నే తీసుకురమ్మన్నారు. అంటే లంచ్ చేశాక అట్నుంచటే షాపింగ్కి వెళ్ళాలి, అందుకని. అవునా? అయితే ఓకే అమ్మా, నువ్వే తీసుకెళ్ళు. వస్తానమ్మా. మంచిదండి. ఇక్కడ ఆపండి. అలాగే. అఖిల్ బాబు, అత్తయ్య గారు ఎలా ఉన్నారు? తొందరగా బ్లడ్ ఎక్కిస్తే ప్రమాదం ఏం లేదంట, పద.
సిస్టర్, సార్ చెప్పండి. ఐసీయూలో ఉన్న పేషెంట్ వసంత్ గారికి అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలంట కదా? అవును సార్, బ్లడ్ డోనర్ కోసం వాళ్ళ అబ్బాయి ట్రై చేస్తున్నాడు. నేను మా మిస్సెస్ బ్లడ్ ఇవ్వడానికే వచ్చామండి. అవునా, వెరీ గుడ్, రండి సార్. సిస్టర్, వీళ్ళు బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారు. బ్లడ్ కలెక్ట్ చేసి ల్యాబ్ కి పంపించండి. ఓకే రండి సార్, పడుకోండి. శ్యామా, నువ్వంటూ లేక నేలేనే అమ్మా, నీ రక్తమే పంచి ఇచ్చావే జన్మ. నా నుదుటి పైన తొలి ముద్దు నువ్వే, తొలి ముద్ద నువ్వై నా కడుపు నింపావే. మనసంతా పూసేటి ఓ హాయి నువ్వమ్మ, కన్నీరే తుడిచేటి ఆ చేయి నీదమ్మ. పంచిస్తే పెరిగేటి ప్రేమంటే నువ్వమ్మ, నీ ఊపిరే నాలో ప్రాణంలా ఉందమ్మ. నా నిదురకే నువ్వు ఇల్లయ్యావు, నా కోసమే కలలెన్నో కన్నావు. కంచెలా నా కాపలున్నావు, నీ తోడులో చిన్న పని చూపావు. నాకు తెలిసిన బ్లడ్ డోనర్స్ అందరికీ ఫోన్ చేశాను, కానీ ఒక్కళ్ళు కూడా దొరకలేదు. కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు, కొందరేమో దూరంగా ఉన్నారు. ఇద్దరు ముగ్గురు రావడానికి ట్రై చేస్తా అన్నారు. చూద్దాం, మన అదృష్టం బాగుంటే ఎవరో ఒకళ్ళు వచ్చి బ్లడ్ ఇస్తారు. నిజంగా మీ అదృష్టం బాగుందండి. ఎవరో ఇద్దరు వ్యక్తులు బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారు. అవునా, బ్లడ్ ఇవ్వడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారా? అవును మేడం. ఎక్కడున్నారు వాళ్ళు? బ్లడ్ కలెక్షన్ రూమ్ లో బ్లడ్ ఇస్తున్నారు మేడం. ఓ, ఎంత శుభవార్త చెప్పారు సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. బావగారు, నేను వెళ్ళి ఆ బ్లడ్ డోనర్స్ కి థ్యాంక్స్ చెప్పొస్తాను. వైదేహి, ఇక నువ్వేం టెన్షన్ పడకు. బ్లడ్ వచ్చింది కదా, నువ్వు ధైర్యంగా ఉండు. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. ఇక్కడ బ్లడ్ కలెక్షన్ రూమ్ ఎక్కడ? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి మేడం, వస్తుంది. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. ఐసీయూలో పేషెంట్ కి బ్లడ్ ఇవ్వడానికి ఎవరో డోనర్స్ వచ్చారంట కదా, ఏరి వాళ్ళు? వెళ్ళిపోయారు మేడం. వెళ్ళిపోయారా? బ్లడ్ ఇచ్చాక జ్యూస్ తాగమన్నా తాకుండా వెళ్ళిపోయారు. చా, వాళ్ళెవరో గానీ అనవసరంగా వచ్చి చచ్చారు. స్వామి, మా అత్తయ్య గారు తొందరగా కోలుకొని నవ్వుతూ ఇంటికి తిరిగొచ్చేలా ఆశీర్వదించు స్వామి. స్వామి, నాన్నగారి పరిస్థితి కుదుట పడలేదు. ఇంతలోనే అమ్మకి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చేవేంటి స్వామి?